ప్లీజ్ అన్నయ్య, నా కోసం నా గురించి అన్న ఆలోచించన్నయ్య. ప్రీతి, నువ్వు రుద్రబాబుతో పాటు కార్లో రా. సరేరా. రాయ్, వెహికల్ నంబర్ తీసి పడేరా. ఓకే సార్. నిన్ను ఎప్పుడు ఎక్కడ ఎలా లాక్ చేయాలో నాకు తెలుసు రుద్ర. నా తమ్ముడు సేఫ్. గంగా, గంగా. ఏంటి ప్రీతి, గంగ కోసం చూస్తున్నావా? అవునదినా. ఎక్కడుంది? గార్డెన్లోనే ఉండాలే. అక్కడ చూసే వచ్చాను. లేదదినా. ఏమైందమ్మా? గంగ కనిపించట్లేదు మావయ్య గారు. ఓఎంజీ, మేబీ షీజ్ స్టోర్ రూమ్ ఏమో. సర్చ్ దేర్. స్టోర్ రూమ్ లాక్ వేసి ఉంది పిన్ని. మరి వేర్ షీ గాన్? ఒకవేళ శకుంతల మాట్లాడిందంతా తను వినిందా? బాధపడి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందా ఏంటి? లేదు నాన్న, గంగ గార్డెన్లోనే ఉంది. తను వినే అవకాశమే లేదు. గంగ కనపడడం లేదని టెన్షన్ పడుతున్నట్టున్నారనుకుంటా. ఏంటదినా, ఎందుకు అందరూ టెన్షన్గా ఉన్నారు? గంగ కనబడట్లేదు ఇషిక. నువ్వేమైనా చూసావా? రుద్రబాబు గారు బయటకు వెళ్ళారు కదా, సో గంగ కూడా బయటకు వెళ్ళి ఉంటుంది. హే కోపి, వాట్? రుద్ర గోయింగ్ అవుట్, గంగ కూడా గోయింగ్ అవుటా? వై సో? అవునిషిక, ఎందుకలా అన్నావు? రుద్ర బయటికి వెళ్ళడానికి, గంగ బయటికి వెళ్ళడానికి ఏంటి సంబంధం? ఏం లేదు మావయ్య గారు, రుద్రబాబు గారు ఉంటే సెక్యూరిటీ అని ఫీల్ అవుతుంది కదా, అందుకే అలా అన్నాను. అదిగో గంగ వస్తుందిగా, తననే అడగండి. ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు గంగా? నానెక్కడికి వెళ్ళాను? ఇక్కడే ఉన్నాను. ఇక్కడే అంటే? ఇక్కడే, ఈ పక్కనే. ఓహో, ఈ పక్కనే ఉంటే మరి ఆటోలో వచ్చావేంటి? వాట్? యు కమ్ ఇన్ ఆటో? ఏంటి గంగా, ఆటోలో వచ్చావా? ఎక్కడికెళ్ళావు? ఎక్కడికంటే ఎంతో దూరం ఏం పోలేదు, ఈ పక్కనే. ఆ పక్కన వీధి అంతే. నాను నా ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాను అంతే. ఓహో, ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళావా? నేను ఇంకా రుద్రబాబు గారితో పాటు నువ్వు కూడా బయటకు వెళ్ళావేమో అని అనుకున్నాను. నాను రుద్ర సార్తో ఎందుకు వెళ్తాను? నాకేట అవసరం? అయితే నువ్వు రుద్రబాబు గారితో వెళ్ళలేదన్నమాట. ఇషిక, ఎందుకంత పర్టికులర్గా అడుగుతున్నావు? జస్ట్ కన్ఫర్మేషన్ కోసం మావయ్య గారు, మీ అందరికీ క్లారిటీ ఉండాలి కదా. ఈ క్లారిటీ ఉంటేనే కదా ఆ తర్వాత నేను ఇచ్చే షాక్కి అందరూ సింక్లో ఉంటారు. అయినా బయటికి వెళ్ళేటప్పుడు చెప్పేళ్ళాలని తెలీదా నీకు? రుద్ర నిన్ను తిట్టడంలో తప్పేం లేదు. అసలు అయినా నీకంత ముఖ్యమైన ఫ్రెండ్ ఎవరు? ఫ్రెండ్ అంటే ఫ్రెండే పెద్దరు. అయినా మీరెందుకు ఎప్పుడు గంగ ఎక్కడికి వెళ్ళిపోయింది, ఏమైపోయింది అని ఓ టెన్షన్కి పడిపోతున్నారు? నేనేమైనా చిన్నపిల్లనా, లేక నాన్న ఎక్కడైనా తప్పిపోతానా? నువ్వెందుకు తప్పిపోతావులే గంగా, తెలివిగా తప్పించుకుంటావు. కానీ ఐ మీన్ ఏదైనా ప్రమాదం వస్తే తెలివిగా తప్పించుకుంటావు అంటున్నాను. సర్లే, డ్రెస్ చేంజ్ చేసి అలసిపోయి ఉంటావు, రెస్ట్ తీసుకో. డ్రెస్ చేంజ్ ఏంటి షిక? సారీ,
అలసిపోయి ఉంటావు, వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని రెస్ట్ తీసుకో అనబోయి రివర్స్లో అన్నాను. సరే సరే నేను వెళ్తాను. టేక్ రెస్ట్. ఏంటో చాలా కాన్ఫిడెంట్గా అబద్ధాలు చెప్పావు గంగా. నీ అబద్ధాలే నిన్నందరి ముందు దోషిలా నిలబెడతాయి. వెయిట్ ఫర్ మై టర్న్. కానీ గంగ విషయంలో మీరు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు. తనపై ఎవరి హత్య ప్రయత్నాలు చేస్తున్నారో కనుక్కుని వాళ్ళకి శిక్ష పడేలా చేయాలి. అంతవరకు గంగ ఈ ఇంట్లో ఉండడమే మంచిది. రుద్ర చెప్పిందాన్నే నేను సమర్థిస్తున్నాను. ఇప్పుడు నువ్వే తనని ఇంట్లోంచి పంపించేయాలనుకోవడం కరెక్ట్ కాదు. అత్తయ్య గారు, కాసేపు నన్నెవరూ మాట్లాడించొద్దు, వెళ్ళు. సారీ అత్తయ్య గారు, మీరు అసలే అప్సెట్లో ఉంటే నేనొచ్చి డిస్టర్బ్ చేశాను. కానీ నేను రావడానికి ఒక కారణం ఉంది అత్తయ్య. మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటో చెప్పు. మా పెళ్ళైన కొత్తలో మేం వేరు కాపురం పెట్టాలనే ప్రయత్నం చేస్తే నా చెంప పగలు కొట్టి మరీ కుటుంబ విలువల గురించి చెప్పి నాకు బుద్ధొచ్చేలా చేశారు. అప్పటి నుంచి నేను ఈ ఫ్యామిలీలో నుంచి విడిపోవాలన్న ఆలోచన కానీ, ఆస్తి పంచుకోవాలన్న ఆశ కానీ కళ్ళలో కూడా రానివ్వలేదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నావు? ఎందుకంటే ఏ కుటుంబాన్ని అయితే మీరు ఐకమత్యంగా ఉండాలని, గౌరవం నిలబడాలని కోరుకుంటారో ఆ గౌరవం పోయే పరిస్థితి చోటు చేసుకుంటుంది. దీనికి మీరు మీ నమ్మకమే కారణం. ఏం మాట్లాడుతున్నావు ఇషిక? నువ్వెవరితో మాట్లాడుతున్నావో అర్థమవుతోందా? నా కారణంగా ఈ కుటుంబ గౌరవం పోయే పరిస్థితి రానే రాదు. నా ఉద్దేశంలో మీరు అంటే మీ గుడ్డి నమ్మకం అని అత్తయ్య గారు. ఆ నమ్మకమే నమ్మక ద్రోహంగా మారింది. ఏం చెప్పాలనుకుంటున్నావో వివరంగా చెప్పు. నేను గంగ గురించి, గంగ మీద మీరు పెట్టుకున్న నమ్మకం గురించి మాట్లాడుతున్నాను అత్తయ్య. మీరిందాక గంగని ఇంట్లో నుంచి పంపించేయాలన్నారు. ఈ నిర్ణయం మీరు చాలా ఆలస్యంగా తీసుకున్నారు. అసలు తనని ఇంటికే రానివ్వకుండా ఉండాల్సిందే. ఎందుకంటే మీరు తనలో భానుబావ గారి ప్రేమను వెతుక్కుంటూ ఆదరించారు. తను మాత్రం తనలోని ప్రేమని మీ మీద కంటే రుద్రబాబు గారి మీదే ఎక్కువగా చూపించింది. బహుశా ఈ ఇంటి కోడలి స్థానం కోరుకుంటుందనుకుంటా. ఇషిక,